అలభ్య అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం. వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీ వరకాళి లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా, శ్రీ వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని 326 పద్యరత్నాలలోని వేజండ్ల శ్రీ వరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న 10వ భాగము 50 నుండి 60 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. అగ్నినేత్ర కాళి ఆదిశక్తి యగును, కాలరూప శక్తి కాళి మాత. అగ్నినేత్ర కాళి ఆదిశక్తి యగును, కాలరూప శక్తి కాళి మాత. ముగురు మూర్తులకును మూలము కాళిరా, ముగ్గురు మూర్తులకును మూలము కాళిరా. కాళికాంబతనయ కనుము కృష్ణ. ఆదిపరాశక్తి అయిన శ్రీ కాళీమాత కళ్ళు అగ్నిమయంగా ఉంటాయి. కాలరూపంలో ఉండే శక్తి శ్రీ కాళీమాతయే. త్రిమూర్తులకు మూలం కూడా ఆ తల్లియే. అగ్నిమయమైన శ్రీ కాళీమాత కనులు దుష్ట సంహార సమయంలో దావాననంలాగా అగ్ని శిఖలను కురిపిస్తూ భయానకంగా ఉంటాయి. దానవ లేదా దుష్ట సంహారానికి ఆమెకు వేరే ఆయుధం అక్కర్లేదు. తన కళ్ళ నుంచి వెలువడే అగ్నితో దృష్టి సారించినంత మేర దుష్టత్వాన్ని భస్మీపట్లం చేస్తుంది. ఆమె భయంకర రూపాన్ని చూసిన మరుక్షణం దుర్మార్గులకి గుండె ఆగిపోతుంది. ఆ తల్లి కాలరూపిణి, అంటే కాలం అనే రూపంలో ఉండే శక్తి, కాలంలో ఉండే శక్తి. కాలరూపం అంటే నల్లని రూపం మరియు కాలస్వరూపం అనే అర్థాలను కూడా కాళీమాతకు చక్కగా సరిపోతాయి. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టి కూడా మరి ఆది పరాశక్తి అయిన కాళీమాతయే కదా ఆధారం. ఆ విషయం మనం ముందు పద్యాల్లో కూడా చెప్పుకున్నాం అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. కాళీమాత రక్ష కలియుగాంతమునందు స్వర్గ సుఖమునిచ్చు శక్తి కాళి. కాళీమాత రక్ష కలియుగాంతమునందు స్వర్గ సుఖమునిచ్చు శక్తి కాళి. అమ్మ కాళిదయను ఆ మృచువే చచ్చు. అమ్మ కాళిదయను ఆ మృచువే చచ్చు. కాళికాంబతనయ కనుము కృష్ణ. కలియుగాంతంలో అన్ని ప్రాణులు నశించిన కాళీమాత తన భక్తుల్ని రక్షిస్తుంది. స్వర్గ సుఖాలను ఇక్కడే కలుగజేస్తుంది. కాళీమాత దయతో సాధకుల్ని చంపటానికి వచ్చిన మృత్యుదేవతే భయపడిపోతుంది. యుగాంతంలో ప్రళయం సంభవిస్తుంది. ప్రళయకాలంలో సముద్రాలు పొంగి పొర్లుతాయి. బడబాగిని పెచ్చరిల్లుతుంది. భూగోళం అతలాకుతలమై బద్దలై లోపల నుంచి ప్రళయాగ్ని పుట్టుకొస్తుంది. భూమి మీద ప్రాణికోటి బతకటానికి అవకాశం ఉండదు. జీవరాశులన్నీ సమూలంగా నశించిపోతాయి. అది కాలస్వరూపిణి అయిన శ్రీ కాళీమాత నిర్ణయించిన కాలం యొక్క విధి ధర్మం. భక్తజన రక్షణలో ఆ తల్లి తనచే ఏర్పాటు చేయబడిన
కాల నియమాన్ని కూడా అతిక్రమించి భక్తుల్ని రక్షిస్తుంది. కలియుగాంత సమయంలో ప్రాణికోటి విలవిల్లాడుతూ నశించుతూ ఉంటే మంచివారిని, భక్తులను మృత్యువు దరిచేరకుండా, దాని బారిన పడకుండా తల్లి రక్షిస్తుంది. ఆ సమయంలో కూడా ఎప్పటి మాదిరిగానే స్వర్గ సుఖాలను పొందే అదృష్టాన్ని భక్తులకు కల్పిస్తుంది. ప్రళయకాల సమయంలోనైనా మృత్యువు శ్రీ కాళీమాత భక్తుల చెంతకు రాలేక వారిని చంపటానికి వచ్చి తానే చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. అంటే భయపడి వెనక్కు తిరిగే పరిస్థితి వస్తుంది. కనుక శ్రీ కాళీమాతను నిష్ఠతో పూజించే వారిని మృత్యువు గాని, ప్రళయం గాని, ఏ ఆపద గాని ఏమీ చెయ్యలేవు అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. అక్షరం రాని అజ్ఞానులను కాళి పండితులను చేయు పరమ ప్రేమ. అక్షరం రాని అజ్ఞానులను కాళి పండితులను చేయు పరమ ప్రేమ. విద్యలన్ని నేర్పు వేత్రియే కాళిరా. విద్యలన్ని నేర్పు వెల్పుయే కాళిరా. కాళికాంబతనయ కనుము కృష్ణా. అక్షరం కూడా నేర్వరాని అజ్ఞానుల్ని కూడా అమితమైన ప్రేమతో శ్రీ కాళీమాత పండితుల్ని చేస్తుంది. విద్యలన్నిటిలో నేర్పుగల విజ్ఞాన స్వరూపిణి ఆమెయే కనుక అక్షర జ్ఞానం లేని మూఢులు కూడా కాళీమాతను శరణు వేడితే వారికి విద్యలన్నీ నేర్పి జ్ఞానవంతులైన మహాపండితులుగా చేస్తుంది. కాళిదాసు ఆ తల్లి కరుణతోని మహాకవిగా వెలుగొందాడు అన్న విషయం చాలామందికి తెలిసిందే. అక్షరాలన్నీ మాతృకా వర్ణాలు. అక్షరస్వరూపిణి అయిన శ్రీ కాళీమాత తమ భక్తులకి అమితమైన ప్రేమతో అక్షర జ్ఞానాన్నిస్తుంది. పరమభక్తులైన వారికి క్షణంలోనే విద్యలన్నీ నేర్పిస్తుంది. ఒక వ్యక్తి నిర్ణీత కాలం కష్టపడి చదివి కొంత జ్ఞానాన్ని సంపాదించగలిగితే అంతే సమయంలో శ్రీ కాళీమాత దరిచేరి ఆ తల్లి కృపను పొంది అంతకు 100 రెట్లు పైగా జ్ఞానాన్ని వరంగా పొందగలుగుతాడు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఫలితం అంత వేగంగా ఖచ్చితంగా ఉంటుంది. పైగా ఆ తల్లి సేవాభాగ్యం లభిస్తుంది. ఇవన్నీ కాలంతో పాటు అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిన పరమ సత్యాలు. అనుభవాలకి కాలంతో పనిలేదు, కానీ కాలానికి అనుభవాలే మార్గదర్శకాలు. వీటిని అందరూ తెలుసుకొని ఆచరణలో పెట్టి నిజ జీవితంలో సుఖాల్ని పొందండి అంటూ భగవాన్ శ్రీ శ్రీ వెంకటకాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. జగతిలోన ఉన్న జలనిధుల వియల్ల ఆదిశక్తి తాక అమృతమౌను. జగతిలోన ఉన్న జలనిధుల వియల్ల ఆదిశక్తి తాక అమృతమౌను. అమ్మ భావనమున అవని సాగుచునుండు. అమ్మ భావనమున అవని సాగుచునుండు. కాళికాంబతనయ కనుము కృష్ణ. లోకంలో ఉన్న నదులు, సముద్రాలు ఆదిపరాశక్తి అయిన
శ్రీ కాళీమాత తాకగానే అమృతమయం అవుతాయి. అంతకుముందు అవి ఎంత కలుషితమై ఉన్నా కూడా అమ్మ దృష్టి సోకితే, అమ్మ పాదం సోకితే, అమ్మ అనుగ్రహం ప్రసరిస్తే అమృతమయమో అవుతాయట. అమ్మ ఆలోచనని బట్టి, అమ్మ సంకల్పాన్ని బట్టి సృష్టి సాగుతూ ఉంటుంది. భూమండలం సమస్త నదులు, సముద్రాలు ఎంత కలుషితమైనా తల్లి కాళీమాత వాటిని తాకిన మరుక్షణంలోనే అమృత సమానంగా మారతాయి. పరామృత రసక్రియగా చెప్పబడిన ఆ తల్లి సంకల్పాన్ని బట్టి ఉప్పు నీరైనా మంచినీరుగా మారిపోతుంది. అలాగే ఎంత మూఢులు, అజ్ఞానులు, దుర్మార్గులు అయినా ఆ తల్లిని ఒక్కసారి మనసులో స్మరిస్తే వారి దోషాలు తొలగి జ్ఞానులై, విజ్ఞానులై, తేజస్సు పొంది అందరి మన్ననలు పొందుతారు. కృంగి కృషించి అనారోగ్యంతో మృత్యుముఖంలో ఉన్నవారు సైతం ఆ తల్లి స్మరణతో, ఆ తల్లి అనుగ్రహంతో తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ఇదంతా కాళీమాత సంకల్పాన్ని బట్టి, అనుగ్రహ వర్షాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి రూపిణిగా ఆ తల్లి సమస్త లోకాలను నడుపుతూ ఉంటుంది కనుక ఆ తల్లి అనుగ్రహంతో ఏదైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు, ఎలా అయినా జరగవచ్చు అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజుల వారు పై పద్యంలో. వరములిచ్చు తల్లి వాగ్దేవి కాళిరా, వరములిచ్చు తల్లి వాగ్దేవి కాళిరా, అభయమిచ్చి నిలిచే అమరులకును, వరములిచ్చు తల్లి వాగ్దేవి కాళిరా, అభయమిచ్చి నిలిచే అమరులకును, రౌద్రకాళియౌచు రాక్షసులన్ జంపే, రౌద్రకాళియౌచు రాక్షసులను జంపే, కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళీమాత వరాల్నిచ్చే తల్లి, వాగ్దేవి, దేవతలకు అభయం ఇచ్చింది. రౌద్ర రూపాన్ని ధరించి అవసర సమయంలో రాక్షస సంహారం చేసింది. కోరిన వారికి కావలసిన వరాల్నిచ్చే తల్లి శ్రీ కాళీమాత. విద్య నేర్వని భక్తజనుల్ని విద్యావంతులుగా చేసి విద్వాంసుడిగా చేసింది కూడా ఆ వాగ్దేవియగు కాళీమాతే. అలాగే జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ప్రసాదించి భయాన్ని పోగొట్టి అభయాన్నిచ్చేది అమ్మ రూపం. ఆమె రూపం భక్తులకు ప్రసన్నంగా ఉంటుంది. ఆ రూపాన్ని కాంచిన వాళ్ళకి అమ్మ వద్దకు చేరాలి అని ఇచ్చగలుగుతుంది. అంటే ఎప్పుడు వెళతామో, ఆ తల్లి దగ్గర ఎలా ఉంటామో, ఆ తల్లి దగ్గరే ఉండిపోవాలి అనే కోరిక కలుగుతుంది. ఎంతో సౌమ్యంగా, సుకుమారంగా కనిపించే ఆ తల్లి రూపం దుష్ట సంహార వేళ అత్యంత భయానకమై రౌద్రాన్ని ప్రదర్శిస్తూ రౌద్రకాళి, భద్రకాళిగా మారి రాక్షస సంహారం చేస్తుంది. మనసులో ఏ కుళ్ళు కుతంత్రాలు లేని వారికి ఆ తల్లి ఎప్పుడు సుందరమై కన్నతల్లి వలె ప్రేమను కురిపిస్తుంది. కనుక శ్రీ కాళీమాతను నిర్భయంగా పూజించవచ్చు, పూజించండి, మంచి ఫలితాల్ని పొందండి అంటున్నారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. అందరికి గురులు అజ హరిహరులందురు, అందరికి గురులజ హరిహరులందురు,
మూల మెరుగలేని మూఢజనులు అందరికి గురులు అజ హరిహరులందరూ. మూల మెరుగలేని మూఢజనులు ముగ్గురకును గురువు మూలం మొక్కాళిరా. ముగ్గురకును గురువు మూలం మొక్కాళిరా. కాళికాంబతనయ కనుము కృష్ణ. మూలాన్ని తెలుసుకోలేని మూఢజనులు త్రిమూర్తుల్నే అందరికీ గురువుగా అనుకుంటారు. కానీ ఆ ముగ్గురికి మూల గురువు శ్రీ కాళీమాతయే. చెట్టుకు ఆధారం భూమిలోనికి చొచ్చుకుని వెళ్ళిన దాని తల్లివేరు. అలాగే ఆ తరువాత తల్లివేరు నుంచి వచ్చే పిల్లవేళ్ళు ఎన్నైనా కావచ్చు. అవసరమైన పోషణ మొత్తం వేరు వ్యవస్థ దాని ద్వారానే చెట్టులోని ప్రతి భాగానికి చేరుతుంది. కాండం నుంచి తల్లివేరును వేరు చేస్తే చెట్టు చచ్చిపోతుంది. ఆ తల్లివేరు మరలా వేరొక చెట్టుని తయారు చేసుకోగలిగే శక్తి కలిగి ఉంటుంది. పైకి కనిపించినంత మాత్రాన చెట్టుకు మూలాధారం కొమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు కాదు. కంటికి కనిపించని భూమిలో ఉండే తల్లి వేరే ప్రధానమైంది. ఈ చిన్న విషయంలోనే బ్రహ్మాండ జ్ఞానం దాగి ఉన్న సంగతి మూఢులు తెలుసుకోలేరు. అందువల్లనే త్రిమూర్తులనే అందరికీ గురువులు అనుకుంటారు. కానీ వీరిని సృష్టి చేసింది, వారికి ఆయా శక్తులను ప్రసాదించినది శ్రీ కాళీమాతయే. తల్లి వేరుగా అదృశ్యంగా ఉండి వారి చేత లోకాలని పాలింపచేస్తోంది. అవసరమైతే త్రిమూర్తులను కాదని వారు చేస్తున్న పనులను చేయించటానికి వేరే అవతారాలను సృష్టి చేయగలిగిన శక్తి శ్రీ కాళీమాతకే ఉంది. త్రిమూర్తి త్రిదశేశ్వరి అనే మాటకు అర్థం ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు అంటున్నారు. ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు ఆశ తెగినవాడు అమ్మ కాళిని చేర ఆత్మగురుని చేయు అజ్ఞునైన. ఆశ తెగినవాడు అమ్మ కాళిని చేర ఆత్మగురుని చేయు అజ్ఞునైన. కాళి శక్తి తెలుప కమల జువశమౌనే. కాళి శక్తి తెలుప కమల జువశమౌనే. కాళికాంబతనయ కనుము కృష్ణ. ఏ ఆశలు లేకుండా అమ్మని సేవిస్తే అజ్ఞానినైనా ఆత్మగురునిగా మారుస్తుంది. శ్రీ కాళీమాత శక్తిని తెలపటానికి బ్రహ్మదేవుడు కూడా సాధ్యం కాదు. అజుడు అంటే పుట్టుక లేనటువంటి వాడు బ్రహ్మ. అలాగే కమలజుడు అంటే విష్ణువు యొక్క నాభి నుంచి వచ్చిన కమలం ద్వారా పుట్టినటువంటి బ్రహ్మకు కూడా వశము కాదు అని. అంటే అమ్మ సంకల్పంతోనే అటు బ్రహ్మ ఇటు విష్ణువు శివుడు ఈ లోకాల్ని పాలిస్తున్నారు కనుక ఆమె యొక్క శక్తిని తెలపడానికి వీరెవరికీ సాధ్యం కాదు. శ్రీ కాళీమాత సేవ మనసులో కోరికలుంచుకొని చేస్తే ఆ కోరికలను తల్లి తీరుస్తుంది. ఏ కోరిక లేనివారై ఏకాగ్రచిత్తంతో సేవించేవారికి ఏ క్షణాన అది అవసరమో గ్రహించి ప్రసాదిస్తుంది. వారికి ఇది లేదు అది జరగలేదు అనే దిగులు లేకుండా అన్నీ తానే సమకూర్చి ఏ లోటు రాకుండా చూస్తుంది. అదే సర్వోత్కృష్టమైన స్థాయి. దైవంతో సమానంగా తీర్చిదిద్దుతుంది. అంతకు మించింది మానవుడికి ఇంకేమీ ఉండదు కదా. అదే మహాసిద్ధి. ఏషా విద్యా మహాసిద్ధిదాయిని స్మృతి మాత్రతః. ఏషా విద్యా మహాసిద్ధిదాయిని స్మృతి మాత్రతః అంటే స్మృతి మాత్రంతోనే సంకల్ప మాత్రంతోనే పరావిద్యను మహాసిద్ధులను ఇవ్వగలిగిన తల్లి అని శ్రీరామకృష్ణ పరమహంస
భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారు ఇటువంటి విద్యల్ని పొందిన వారికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంతటి మహత్తరమైన శక్తులున్న శ్రీ కాళీమాత గురించి తెలపటం బ్రహ్మదేవుడు కూడా సాధ్యం కాదు అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు పై పద్యంలో. సచ ప్రేమలున్న సద్గురు కాళికా నిఖిల జగములందు నిండియుండే. సత్య ప్రేమలున్న సద్గురు కాళికా నిఖిల జగములందు నిండియుండే. ఆదిశక్తి కాళి అంతట వెలుగురా. ఆదిశక్తి కాళి అంతట వెలుగురా. కాళికాంబతనయా కనుము కృష్ణ. సద్గురువైన శ్రీ కాళీమాత సత్యము ప్రేమ ఉన్న చోట తాను నిండి ఉంది. ఆదిశక్తి అయిన కాళీమాత అన్ని చోట్ల అన్ని వేళలా ప్రకాశిస్తూనే ఉంటుంది. సత్యము ప్రేమ ఎవరిలో పరిపూర్ణంగా ఉంటాయో వారి వద్ద కాళీమాత ఉంటుంది. ఆమె సద్గురువు. లోకమంతటికీ ఆ తల్లి గురుస్థానంలో ఉండి వారి అవసరార్థం సత్యబోధన ప్రేమానురాగాలను అందిస్తూ జగమంతా ఒక వేదికగా చేసి అలరిస్తూ ఉంటుంది. జ్ఞానాన్ని పెంచుతూ అజ్ఞానాన్ని తుంచుతూ సాధకునికి గురువు వలె భక్తునికి దైవం వలె అన్ని చోట్ల అన్ని వేళలా వెలుగులు చిందిస్తూ ప్రకాశిస్తుంది. ఆ తల్లి లేని చోటు అణువంత కూడా లేదు. అణువులో అణువుగా, ప్రాణంలో ప్రాణంగా, శక్తిలో శక్తిగా అలరారుతున్న ఆ తల్లి జగములన్నింటికీ జ్ఞానం అనే వెలుగును ప్రసాదిస్తుంది. ఆ వెలుగులు ప్రసరించినంత మేర అజ్ఞానపు తిమిరం అనేది కనిపించదు. సుజ్ఞానపు కాంతులలో విమల భక్తులు విజయాల్ని పొందుతారు అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు పై పద్యంలో. కాలచక్రమెప్పుడు లీలగా తిరుగంగా మీద పడగగలదు మృత్యువెప్పుడో. కాలచక్రమెప్పుడు లీలగా తిరుగంగా మీద పడగగలదు మృత్యువెప్పుడో. మృత్యుగళము తెరించు మేల్శక్తి కాళిరా. మృత్యుగళము తెరించు మేల్శక్తి కాళిరా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాలచక్రం లీలగా తిరుగుతూ ఉంటుంది. మృత్యువు ఎప్పుడో మీద పడుతుంది. ఆ మృత్యువు కంఠాన్ని నరికే శక్తియే శ్రీ కాళీమాత. కాలం నిరంతర పయనశీలి, ఎవరి కోసం ఆగదు, అలా వెళుతూనే ఉంటుంది. మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, మనం గమనించినా గమనించకపోయినా దాని గమనం భ్రమణం జరుగుతూనే ఉంటుంది. జీవరాశులు కూడా కాలచక్ర నియమాలకు లోబడి జీవనం సాగిస్తుంటాయి. ఆ చక్ర గమనంలో ఏదో ఒక రోజు మృత్యువు మీదబడి కబళించటం మృత్యువు యొక్క నైజం లేదా మృత్యువు ధర్మం. చావు ఎప్పుడు ఎలా అనేది ఎవ్వరూ తెలుసుకోలేరు, ఎందుకంటే అది దేవరహస్యం. అలాంటి మృత్యు రహస్యాన్ని ముందుగా గుర్తించి ఆ మృత్యువు కంఠాన్ని కూడా నరికివేస్తుంది. అలాంటి శక్తి శ్రీ కాళీమాతకు మాత్రమే ఉంది. మృతత్వం నుంచి అమృతత్వానికి చేరటానికి ఆ తల్లి అనుగ్రహం కావాలి. అమృతత్వం అంటే చావు లేకపోవటం కాదు, పుట్టుక లేకుండా పోవటం. అదే జన్మరాహిత్యం అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు పై పద్యంలో
అమ్మ యొక్క అమృతత్వాన్ని ఇచ్చే విధానాన్ని గురించి చక్కగా తెలియచేశారు. ఆదిశక్తి కాళి అన్యాయమునెదిర్చి మదముననచుచుండు మహితరీతి. ఆదిశక్తి కాళి అన్యాయమునెదిర్చి మదముననచుచుండు మహితరీతి. సర్వకాల రక్ష సద్గురు కాళిరా. సర్వకాల రక్ష సద్గురు కాళిరా. కాళికాంబతనయ కనుము కృష్ణ. ఆదిపరాశక్తి అయిన శ్రీ కాళీమాత లోకంలో జరిగే అన్యాయాన్ని ఎదిరించి అహంకారాన్ని అణుస్తూ ఉంటుంది. అన్ని కాలాలలో అందరినీ రక్షించే సద్గురువు శ్రీ కాళీమాతయే. లోకంలో పెచ్చురిల్లుతున్న దుర్మార్గాల కారణం మనుషుల్లో పెరిగిపోతున్న మదం, అహంకారం, విచ్చలివిడితనం. ఇవి పెరగటానికి మూలం విద్య, ధనం, రూపం, యవ్వనం అనే సంపదల్ని దుర్వినియోగపరచడమే. యవ్వన ప్రాయంలో ఉన్న స్త్రీ పురుషులు దైవదత్తంగా వచ్చిన తమ రూప లావణ్యాలను ప్రదర్శిస్తూ అవి తమ గొప్పదనం వల్లే వచ్చాయని, తమకు మరెవ్వరూ సాటిరారని విర్రవీగుతూ ఇతరుల్ని కించపరచటానికి కూడా వెనకాడని స్థితికి వస్తారు. వాటిని దుర్వినియోగపరుస్తారు. అలాగే ఉన్నత విద్యావంతులు, ధనవంతులు తమకెవ్వరూ అక్కర్లేదని, మాకు మేమే సాటి అంటూ అహాన్ని, మదాన్ని ప్రదర్శిస్తారు. ఇవే అన్ని అనర్థాలకు కారణం. కాని ఒక సద్గురువు దగ్గరికి చేరి ఆయనకు శుశ్రూషలు చేస్తూ వారి సత్య బోధనలు ఆచరించే వారికి మదమాశ్చర్యాలు ఉండవు. అవి వారి దగ్గరికి చేరలేవు. అవి లేనివాళ్లు ఇతరులకి అన్యాయం చేయలేరు. ఎప్పుడైనా మానవజాతి సంక్షేమానికి ఇదే మంచి మార్గం. అన్ని వేళలలో ఆది పరాశక్తి శ్రీ కాళీమాతయే సద్గురువై భయభక్తులిచ్చి బుద్ధిని సరైన రీతిలో వినియోగించే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆపదలను దీర్చి ఐదవతనమిచ్చు ఆదిశక్తి కాళి అమరమూర్తి. ఆపదలను దీర్చి ఐదవతనమిచ్చు ఆదిశక్తి కాళి అమరమూర్తి. సర్వశుభము గూర్చు సద్గురు కాళిరా. సర్వశుభము కూర్చు సద్గురు కాళిరా. కాళికాంబతనయ కనుము కృష్ణ. ఆపదలను పోగొట్టి సౌభాగ్యాన్ని, అమరత్వాన్ని, సర్వశుభాలను ఆదిశక్తి, సర్వ సద్గురువు అయిన శ్రీ కాళీమాత ఇస్తుంది. స్త్రీకి సౌభాగ్యం, పసుపు, కుంకుమ. తమ సౌభాగ్యాన్ని కలకాలం, దీర్ఘకాలం నిలుపుకోవటానికి వారు నుదుటున కుంకుమ బొట్టు, కళ్లకు కాటుక, కాళ్లకు పసుపును పారాణిగా పూసుకుంటారు. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి కూడా పసుపు కుంకుమలే. అందువల్లే వివాహిత స్త్రీలు కుంకుమతో అమ్మవారిని పూజిస్తారు. అవివాహితులు మంచి భర్త కోసం అమ్మవారిని కుంకుమ పూజ చేయటం వల్ల వారికి శుభం కలుగుతుంది అని నమ్ముతారు. సౌభాగ్య విషయంలో ఎలాంటి ఆపదలనైనా, కష్టాలనైనా శ్రీ కాళీమాత తొలగించి స్త్రీలకు ఐదవతనాన్ని సిద్ధింపచేస్తుంది. అంటే దీర్ఘకాలం సుమంగళి అయి భర్త నీడన సుఖజీవనాన్ని గడిపి పసుపు కుంకుమలతో తుది శ్వాసను విడుస్తుంది. పసుపు కుంకుమలు నైవేద్యం ఆ తల్లికి భక్తితో సమర్పించిన వారిని
సర్వకాల సర్వావస్థల్లోనూ వెన్నంటి ఉండి దుష్టగ్రహ పీడనములు ఇతరులవి దరి చేరకుండా కాపాడుతుంది అంటూ భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో స్త్రీలకు సుమంగళిత్వాన్ని, ఐదవతనాన్ని ప్రసాదించే తల్లి యొక్క విశిష్టతని తెలియచేశారు.